ప్రజల అవసరాలే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడి. ఆకర్షణీయ ప్రకటనలతో అరచేతిలో వైకుంఠం చూపుతారు. ఉద్యోగాల పేరిట వల విసురుతారు. ఆపై రిజిస్ట్రేషన్ ఖర్చులు, ప్రాసెసింగ్ ఫీజులు పేరిట అందిన కాడికి దోచుకుంటారు. ఎక్కువ జీతానికి ఆశపడి కొందరు, ఆకాశంలో విహరించాలన్న ఆరటంతో ఇంకొందరు ఈ సైబర్ నేరగాళ్ల ఉచ్చుకు చిక్కుతున్నారు. నకిలీ వెబ్సైట్లతో అమాయకులను మోసగాళ్లు నిండా ముంచుతున్నారు. మీకు ఆంగ్ల భాషపై పట్టు ఉందా? మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అయితే మీకు విదేశాల్లో ఉద్యోగం ఖాయం. ఎంఎన్సీ సంస్థలో పనిచేసిన అనుభవం ఉందా? లక్షల్లో జీతమిస్తాం. ఆఫీస్కు వచ్చి ఉద్యోగం చేసే అవకాశం లేదా? మరేం పర్వాలేదు. ఇంట్లో కూర్చునే వేలకు వేలు సంపాదించవచ్చు. ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్న ప్రకటనలు. వీరి మాయలో పడ్డారా? ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఉన్నదంతా ఊడ్చేస్తారు. కుటుంబానికి ఆసరగా ఉంటుందని అడుగు ముందుకేశారా? కాపురాలు కూలిపోవడమే. విజయవాడకు చెందిన ఓ మహిళ ఇన్స్టాగ్రామ్లో ఓ అదిరిపోయే ప్రకటన చూసింది. ఇంట్లోనే ఉండి వేలాది రూపాయల జీతం సంపాదించవచ్చని ఆశపడింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని కలలు కంది. రోజుకు 3 గంటలు పనిచేస్తే చాలన్న ఆ ప్రకటన చూసి వారు చెప్పిన వెబ్సైట్లో దరఖాస్తు చేసింది. ప్రాసెసింగ్ ఫీజు కింద 2000 కడితే అకౌంట్ నెంబర్ ఇస్తామని చెప్పడంతో కట్టింది. ఆ తర్వాత మరో 3000 రూపాయలు కట్టాలని అడగటంతో ఆమె వద్ద డబ్బులు లేక వదిలేసింది. అలాగే మరో యువకుడు కూడా పార్ట్ టైం జాబ్ కోసం దరఖాస్తు చేశాడు. ముందుగా అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు. తాము చెప్పిన పని 10 రోజుల్లో పూర్తి చేస్తే 10,000 రూపాయలు ఇస్తామని నమ్మబలికారు. సాంకేతిక కారణాలతో వారిచ్చిన పని 10 రోజుల్లో చేయలేకపోయాడు. దీంతో 50,000 కట్టాలని, లేకపోతే రాజస్థాన్ హైకోర్టుకు రావాల్సి ఉంటుందని బెదిరించారు. ఇది అమాయక ప్రజలతో సైబర్ నేరగాళ్లు ఆడుతున్న ఆటలు. ఇన్స్టాగ్రామ్లో 10 రూపాయలు కట్టండి, అసలు మీకు టెంట్ లేదు, అవసరం లేదు, మీకు జాబ్ వస్తుంది, ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళ అవసరం లేదని అనుకుంటారు. ఓకే, మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది, మీరు నెల శాలరీ తీసుకోవచ్చు, వచ్చే నెల నుంచి మీకు అమౌంట్ క్రెడిట్ అయిపోతాయి, 2000 కట్టండి అని అంటారు. ఎందుకు ఏంటి అని మనం క్వశ్చన్ చేస్తే అప్లికేషన్ పర్పస్ అని చెప్తారు. సరే 2000 కదా, 10,000 వస్తున్నాయి, 2000 పోతే పోయిందని మనం అక్కడ ఇక్కడ అప్పులు చేసి మరీ కడతాం. అది వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తేనేమో 2000 లేదు, ఈ 2000 కట్టాలంటే ఇంకో 3000 పే చేయండి, మొత్తం 500 మీ అకౌంట్లో 5,000 మీ అకౌంట్లో వేస్తాము, నెక్స్ట్ మంత్ నుంచి మీకు శాలరీ వచ్చేస్తుంది అని అనుకుంటాం. కానీ ఇలా మనమేదో సపోర్ట్ చేయాలని అనుకుంటాం, కానీ మనమే ఫ్యామిలీలో రిస్క్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తూ ఉంటాం. దయచేసి ఆ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ ఫేక్. మనకి జాబ్ ఆఫర్ అనేది హౌస్ వైఫ్ కాను ఇంట్లో కూర్చుంటేనే రాదు. ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే టోటల్గా మనం అంతా చదువుకొని ఆ తర్వాత సిగ్నేచర్ పెడతాం. కానీ ఆ Indeed.comలో మనం అగ్రిమెంట్ చేసుకోవాలి అంటే, డౌన్లోడ్ చేసుకోవాలంటే మన సిగ్నేచర్ అడిగింది. ఫస్ట్ సైన్ చేసేసాను. సైన్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నాను. 50 రెజ్యూమ్స్ అనేవి కంప్లీట్ చేయాలి వితిన్ 10 days. సో నేను కంప్లీట్ చేయలేకపోతే నాకు ఒక కాల్ వచ్చిందండి, మీరు పని చేయలేదు కాబట్టి మీరు 50,000 రూపాయలు మీరు నాకు కట్టాలి, మేము అకౌంట్ పంపిస్తాము, ఆ అకౌంట్కి కట్టాలన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ లాభాలు అంటూ మరికొందరు యువకులను సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. ఫారెన్ వెళ్ళాలి అని చెప్పేసి కోరికగా ఉండేది. స్పాన్సర్షిప్ మీద కొన్ని కంట్రీస్ ఆఫర్ చేస్తున్నాయి,
జాబ్స్ అని ఒక చోట విన్నాను. కెనడాలో మీకు స్పాన్సర్షిప్ మీద ₹1 కూడా మీరు ఖర్చు లేకోకుండా మీకు జాబ్ ఆఫర్ ఉంది అని చెప్పేసి ఉంది. తీరా దాని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక కొత్త వెబ్సైట్ ఓపెన్ అయింది. అది వెబ్సైట్ ఏంటనేది అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వెబ్సైట్. ఇది ఒక క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వెబ్సైట్ అని చెప్పేసి నా మొబైల్ నెంబర్ మీద ఒక లింక్ తీసుకున్నాడు. లింక్ తీసుకొని ఆ లింక్ మీద ఒక వెబ్సైట్ అప్పటికప్పుడు క్రియేట్ చేసి అప్పటికప్పుడే నా పేరు మీద వేసి 5,000 ట్రాన్స్ఫర్ చేశాడండి ఒక బిట్కాయిన్కి. ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ ట్రస్ట్ వ్యాలెట్ అని చెప్పేసి అందులో ఒకటి ఉంది. దాని లింక్ పంపించి అవి 2,000 కొని మీ అసలైన ట్రస్ట్ వ్యాలెట్లో నుంచి ఈ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఈ 5,000లో నుంచి మీరు ఎంతైనా కానీ విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల పేరిట సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలపై 1-2 సార్లు విచారణ చేసిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను అసలు నమ్మొద్దంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు, ప్రాసెసింగ్ రుసుములు అసలు కట్టొద్దని హెచ్చరిస్తున్నారు.